ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీకు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినం కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యాన్ని ధ్యానించుదాం. పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి యోబు గ్రంథములో నుండి దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుదాం. 22వ అధ్యాయం 21వ వచనం. ఆయనతో సహవాసం చేసిన యెడల నీకు సమాధానం కలుగును. అనగా దేవునితో సహవాసము చేసిన యెడల అని లేఖనం మనకు తెలియజేస్తూ ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తన సహవాసానికి మనల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాడు. తన కుమారుని సహవాసానికి మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు అని లేఖనం మనకు తెలియజేస్తూ ఉండగా, మనము దేవునితో సహవాసం చేయడానికి పిలువబడిన వారమని, ఈ లోకంలో నుంచి ప్రత్యేకించబడిన వారమని మనం గుర్తుంచుకొని దేవునితో మనం సహవాసం చేస్తే నిశ్చయంగా ఆ సహవాసం ద్వారా సమాధానం కలుగుతుంది. ఈ రోజుల్లో మనం గమనిస్తే ఎక్కడా సమాధానం లేదు, నెమ్మది లేదు, కుటుంబాల్లో సమాధానం లేదు, సమాజంలో సమాధానం లేదు, స్నేహాల మధ్యలో సమాధానం లేదు, రాజకీయాల్లో సమాధానం లేదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సమాధానం కలుగు చేసే ఒక మార్గాన్ని దేవుని వాక్యపు వెలుగులో మనం చూడగలుగుతున్నాం. అదేంటి అంటే, దేవునితో సహవాసం చేస్తే మనకి సమాధానం కలుగుతుంది, సమాధానంగా మనం బ్రతకగలుగుతాం. కనుక మనం దేవునితో సహవాసం చేయాలి. దేవుని సహవాసం మనకి ఎలా దొరుకుతుంది, ఎక్కడ దొరుకుతుంది అంటే, ఎవరైతే దేవునితో సహవాసం చేస్తూ ఉంటారో వారితో కలిసి సహవాసం చేయవారు దేవుని సహవాసాన్ని పొందుకోగలుగుతారు. అలాగే దేవునితో సహవాసం చేయాలని ఆశ కలిగిన వారికి దేవుని సన్నిధి సహవాసంగా అనుగ్రహించబడుతుంది. ప్రియమైన సహోదరుడా, మన సహవాసం అయితే తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉన్నది. తండ్రి అయిన దేవునితోనూ ప్రభు అయిన యేసుక్రీస్తుతోనూ అలాగే పరిశుద్ధాత్మ యొక్క సహవాసము మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది. కనుక చాలామంది ఈ సహవాసాన్ని గుర్తించలేక, ఈ సహవాసం చేయలేక అనేక మంది లోక సహవాసంలో గడుపుతూ ఉంటారు. కీర్తనలో 106వ కీర్తన 3వ వచనంలో అంటాడు, అన్యులతో సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకుని అవి వారికి ఉరిగా మారినవి అని రాయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్యులతో సహవాసం అది మనకి శ్రేష్టమైంది కాదు. ఉన్న సమాధానం పోయి ఉరితో కూడినటువంటి సమస్యలు నెత్తి మీదకి తెచ్చుకున్నట్లు అవుతుంది. కనుక అన్యులతో సహవాసం చేయక, తొంటరులతో సహవాసం చేయక, కోపచిత్తునితో సహవాసం చేయక, ఈ లోక సంబంధులతో సహవాసం చేయకుండా దేవునితో సహవాసం చేస్తే నీ కుటుంబానికి, నీకు, నీ హృదయానికి, నీ కలిగిన యావత్తుకు సమాధానం కలుగుతుంది. ఎందుకంటే దేవుడు సమాధానములకు అధిపతి, సమాధానకర్త, సమాధానపు రాజు అని ఆయనకి పేరు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరితో మీరు సహవాసం చేస్తున్నారు? ఉదయం లేచింది మొదలుకొని నిద్రపోయే వరకు మీ సహవాసం ఎవరితో ఉన్నది ఒకసారి ఆలోచించండి. మారిపోయే మనుషులతోనూ, మోసం చేసే మనుషులతోనూ మీరు సహవాసం చేస్తూ ఉన్నారా? మన చుట్టూ ఉన్న పరిస్థితులను మనం గమనిస్తూ ఉన్నాం. నమ్మించి మోసం చేసే మనుషులు ఈ లోకంలో ఎక్కువైపోయారు. నమ్మకంగా ఉంటారని నమ్మిన ప్రతి ఒక్కరు కూడా మోసగాళ్ళుగా మారినటువంటి కాలంలో మనమున్నాం. చాలామంది వాపోతూ ఉంటారు, మేము మోసపోయాం, సహవాసం చేసి మోసపోయాం, సమాధానాన్ని కోల్పోయామని. అయితే మీకు ఒక శుభవార్త, ఇదిగో మీకు స్థిరమైన, నమ్మదగిన, శ్రేష్టమైన సహవాసం దేవునితో కూడా ఉన్నది. దాని ద్వారా మీకు సమాధానం కలుగుతున్నది. కనుక ఈ వాక్యములో సత్యాన్ని గ్రహించిన మీరు ప్రార్థనలో ఏకీభవించుదామా? ప్రేమగల తండ్రి, మహాగణుడ, పరిశుద్ధుడు అయిన దేవానికి స్తోత్రాలు. మీతో సహవాసం చేస్తే సమాధానం కలుగుతుందని మీ లేఖను హెచ్చరిస్తూ ఉండగా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రతి వారు మీతో సహవాసం చేయడానికి ఒక తీర్మానం కలిగి ఉంటూ సహాయం చేయి. వారి కుటుంబాల్లో, వారి జీవితాల్లో, ఆధ్యాత్మిక జీవితంలో సమాధానం కలుగు చేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.